హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ సోజన్ బిహైండ్ ద వాయిస్. ఈరోజు నేనుండే ప్లేస్ వచ్చేసి మీ అందరికి తెలిసిందే, వెస్ట్ బెంగాల్లోని బాకురా అనే డిస్ట్రిక్ట్లో ఉంటాను. ఇది ఖరగ్పూర్ నుంచి ఒక 120 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి నేను ఈరోజు మహాకుంభమేళకి వెళ్తున్నాను అనమాట. కుంభమేళ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 690 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు నేను ఉండే ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి వెళ్తాను అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. నేను విన్నానంటే చాలా ట్రాఫిక్ ఉందని. ఈ వీడియో వచ్చేసి నేను వెళ్ళింది 27, 28, 29 ఈ టైంలో. ఇప్పుడు చాలా ట్రాఫిక్ జామ్ ఉండేది. ఈ టైంలో వెళ్ళాను. ఇది వీడియో అనమాట. అలా తెలిసిందే, నేను ఉండేది వెస్ట్ బెంగాల్లోని బాకురా అనే ఒక డిస్ట్రిక్ట్లో ఉంటాను. జనరల్ సర్జరీ పీజీ చేస్తాను. చాలా మందికి తెలుస్తుంది అనుకుంటున్నాను. నేను ఇప్పటి నుంచి ఏమనుకున్నాను అంటే, యాక్చువల్గా నేను ఉండేది వెస్ట్ బెంగాల్లో కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరు చాలామంది ఇక్కడ వాళ్ళే ఉంటారు. మనం తెలుగులో మాట్లాడితే వీళ్ళకి అర్థం కాదు. సో తెలియదంటే ఈడర్ హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడితే కొంచెం బెటర్ అన్నారు. నేను అంటే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ టాక్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ sometime. Okay. Actually today I will be traveling from Bakra where I stay to Prayagraj, which is 680 kilometers from Prayagraj. आज हम जा रहे बाकरा से प्रयागराज जा रहे. मैं बाकरा माने सब लोगों को पता नहीं चलेगा. लगभग ये खड़गपुर से 120 किलोमीटर जाएगा. इधर से हम जा रहे. मैं अभी इधर से NH-19 में जाएगा, उधर से धनबाद में जाएगा. धनबाद से औरंगाबाद से जाऊँगा. उसके बाद वाराणसी जाएगा. वाराणसी से लगभग 130 किलोमीटर्स रहेगा प्रयागराज. इस रास्ते में जाऊँगा. इस रास्ते से एक दिल्ली तो एक आएगा. उसके बाद NH-19 आएगा. NH-19 कोलकाता और दिल्ली का हाईवे, इधर से जाएगा. एक्चुअली मेरा ये कैमरा का मैं भूल गया, तो फिर से वापस जाना पड़ेगा. और वापस जाके फिर से लेकर आया था, इसलिए तो टाइम वेस्ट हो गया. और मेरे पास ये हिमालयन है. हिमालयन 450 है, बहुत दिन से है. अभी इसका रिव्यू भी देता हूँ मैं. ये लोग हैं इधर, लोकल का आसपास लोग हैं. मैं जब जा रहा था, मेरे को देख के रुका ये लोग, सब लोग इससे बात करने के लिए. వీళ్ళతో కొంచెం మాట్లాడాలి ఇక్కడ లోకల్ వీళ్ళు. నేనేమనుకున్నా అంటే, నాకు వచ్చేసి హిందీ వచ్చు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, బెంగాలీ అంత పర్ఫెక్ట్గా రాదు, కానీ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. నేను ఈ మ్యాక్సిమం 4 లాంగ్వేజ్ యూజ్ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరూ మ్యాక్సిమం తెలిసి ఇక్కడ ఉన్నారు. మన చూసేవాళ్ళు కూడా చాలామంది డిఫరెంట్లో ఉంటారు కాబట్టి ఈ 4 లాంగ్వేజెస్ యూజ్ చేస్తాను మధ్య మధ్యలో. I'll try to use all these languages so that some of my friends at least can understand. Because I stayed in Telangana and I moved to West Bengal. So मैं इधर काम करता तो इधर तो मेरा सब लोग दोस्त लोग उन लोगों को तेलुगु नहीं आता है, तो इस वजह से मैं हिंदी में बात करने की कोशिश कर रहा हूँ. कभी भी इंग्लिश यूज़ करता हूँ, कभी भी तेलुगु यूज़ करता हूँ, कभी भी बंगाली भी यूज़ करता हूँ. कि मैं इधर से जा रहा हूँ. इधर से मैं एक्चुअली तो मैं फरवरी में गया था, जनवरी में गया था. जनवरी 29 को गया था. इसके आगे का एक ट्रिप था, वो वाराणसी गया था तब, लेकिन वो वीडियोस एडिटिंग नहीं किया था, टाइम नहीं था हमारे पास, इस वजह से एडिटिंग नहीं हुआ था. वो वीडियोस भी आएगा बाद में. मतलब रास्ता तो सेम ही है. हम लोग वाराणसी जाएगा, वाराणसी से प्रयागराज जाएगा, सेम रास्ता है. ये देख सकते हैं, ये मुझे जिस जगह रहेगा इसके आसपास ही आसपास का विलेज है. इधर से लगभग 80 किलोमीटर के बाद NH-19 आएगा. जब हम NH-19 पकड़ेगा
उधर से सीधा जाएगा धनबाद, झारखंड जाएगा, झारखंड पास करके वाराणसी जाएगा। यही हमारा रास्ता होगा। ये तो वीडियो लंबा हो रहा है, इस वजह से मैं थोड़ा फॉरवर्ड किया था। अब देख सकते हैं ఇక్కడ చూడొచ్చు, కానీ వీడియోస్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. అదే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నేను మల్టిపుల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాను. నేను ముందు వారణాసి వెళ్ళాను అనమాట. వారణాసి వెళ్ళిన వీడియోస్ ఇంకా అసలు టైం లేకుండా వల్ల ఒక్క వీడియో కూడా ఎడిట్ చేయలేకపోయాను. అందుకే ప్రస్తుతానికి అయితే ఈ ఇప్పుడు కుంభమేళ ఉంది కాబట్టి ఎవరైనా చూసే వాళ్ళకైనా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఇప్పుడు ఈ కుంభమేళ వీడియోస్ ముందు పెడుతున్నాను. एक्चुअली मैं वाराणसी गया था तो वो वीडियोस आगे था है, मतलब उसका एडिटिंग नहीं किया था, तो इसलिए वो वीडियोस को अपलोड नहीं कर पाया था. मैं सोचा कि ये वीडियोस पहले एडिट करके रखेगा तो कुछ लोगों को भी यूज़ फ़ायदा हो जाएगा, कोई देखेगा तो फ़ायदा होगा. ऐसे करके ये वीडियोस पहले डाल रहे, लेकिन रास्ता तो सेम ही है, यही सेम रास्ता में जाएगा. लेकिन इस बार मेरे पास तो ये 450 है हिमालय, लेकिन इस बार में बहुत दिक्कत आया था. पीछे वाला टायर पंचर हो गया था, लेकिन पंचर करना बहुत मुश्किल हो गया क्योंकि बाहर कोई लोग पंचर नहीं करते हैं. इसको पंचर रिपेयर करने के लिए फिर से शोरूम लेकर जाना पड़ेगा. एक्चुअली मैं जल्दी स्टार्ट करने वाला हूँ, लेकिन पंचर होने के कारण से पंचर करके रिपेयर करके, और पीछे का डिस्क ब्रेक्स भी थोड़ा ख़राब हो गया. उसका डिस्क का ब्रश रहता है ना, वो ख़राब हो गया, वो भी चेंज करना पड़ेगा. अभी चेंज करना पड़ा. अभी इस लगभग 5000 किलोमीटर्स हुआ तभी फ्रंट डिस्क ख़राब हो गया, पीछे का डिस्क ख़राब हो गया. पूरा चेंज करके थोड़ा सर्विसिंग करके स्टार्ट करना, सब लेट हो जाएगा, बहुत लेट हो गया. ठीक है, हम देखते पूरा रात हम ड्राइव करेगा. लगभग 13-14 आवर्स लगेगा इधर से प्रयागराज. ठीक है, देख लेगा हम जाएगा, ऐसा ही जाएगा. मतलब हम लोग आगे का वीडियोस में भी देख सकते हैं. हम लोग दार्जिलिंग गए थे, तब दार्जिलिंग में भी हम पूरा रात ड्राइव किया. అదే మనం కుంభమేళ వెళ్తున్నాం, అందుకే ఇక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట. నాకు లీవ్ దొరికింది, ఒక వీక్ లీవ్ తీసుకున్నాను. జనరల్ లీవ్ ఇయర్, కానీ కుంభమేళ అని లీవ్ తీసుకున్నాను. ఇది 144 ఇయర్స్కి ఒకసారి వస్తున్నాను. ఇంకా మన నెక్స్ట్ డెస్టినేషన్స్ వచ్చేసి మనం ఈసారి లదాఖ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాము. ఈధర్ లదాఖ్ లేకపోతే కేదార్నాథ్ వెళ్తాం. ఐ విల్ బి ట్రావెలింగ్ ఈధర్ టు లదాఖ్ ఆర్ కేదార్నాథ్ like this March. I am planning this March or April. Everything goes well, I'll be most probably going to Ladakh in this April or May if I get leaves. If I don't get leaves, I can't travel actually. చూద్దాం ఏమవుతుందో. ప్రస్తుతానికి అయితే మీరు చూడొచ్చు, ఫర్ నౌ ఐఎమ్ ట్రావెలింగ్. ఇది జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ దూరము నేనుండే ప్లేస్ నుంచి. కానీ మీరు చూడొచ్చు, యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం నాది చూపిస్తున్నాను, फास्ट वर्ड చేశాను. ముందు వ్యూ కూడా వస్తుంది నెక్స్ట్ దాంట్లో. आगे का व्यू भी आएगा, जब वीडियो आगे बढ़ेगा. एक्चुअली ये पीछे का कैंप से तब सामने रखा था कैंप, ये थोड़ा फास्ट फॉरवर्ड किया तो वीडियो का लेंथ भी ज़्यादा हो रहा है इस वजह से. వచ్చేసి కానీ నేను వెళ్ళినప్పుడు ఇక్కడ చాలామంది కలిసారనమాట. చాలామంది అంటే ఇక్కడ వాళ్ళు మన తెలుగు వాళ్ళు చాలామంది రైడింగ్ చేశారు, కానీ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో వాళ్ళు ఎవరు ఇక్కడ చాలామంది ఫేమస్ యూట్యూబర్స్ ఇట్లా బైక్ ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఎక్కువ. అందుకని జనాలంతా కొంచెం వింతగా చూశారు. కొంతమంది కలిశారు కొత్తగా, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉన్నారు. అదే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కానీ కొత్తగా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ జనాలు మీ ఛానల్ చెప్పండి మేము సబ్స్క్రైబ్ చేసుకుంటాం అంటారు. అది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు.
కాకపోతే మన ఛానల్ పేరు సర్జన్స్ ట్రావెల్ కాబట్టి చాలామందికి అది టైప్ చేయగానే రాదు. యూట్యూబ్లో సర్జన్ కింద హైఫన్ పెట్టాలి, అండర్ స్కోర్ పెట్టాలి, హైఫన్ కాదు, అండర్ స్కోర్ పెట్టి అప్పుడు టైప్ చేస్తే వస్తుంది అనమాట. అది కొంచెం టైప్ చేయడం చాలా కష్టం, జనాలకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ అది సెర్చ్ చేస్తే వెంటనే అది రావట్లేదు, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ నేమ్ కదా మనం సర్జన్స్ ట్రావెల్ అని. ఎందుకంటే మనం చేసే సర్జరీ కాబట్టి నాకు సర్జరీ అంటే ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి, అదే కాబట్టి నేను దాని పేరు మీద పెట్టాను. అసలు ముందు సర్జన్స్ ట్రావెలింగ్ బాయ్స్ అని పెట్టాను, దాని తర్వాత చేంజ్ చేశాను అనమాట. ఎందుకంటే కొంచెం లెంత్ అవుతుంది పేరు అని చెప్పేసి చేంజ్ చేశాను. Anyways, I'll be talking in English and Hindi as well. ఇక్కడ చూడొచ్చు, ఈ రోడ్డు చాలా బాగుంటుంది. యాక్చువల్గా నాకు నచ్చిన రోడ్డు. నేను ఉండే ప్లేస్ దగ్గర నుంచి కొంచెం దూరమే, ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది ఒక బెల్లి దూరం వెళ్ళే ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ అన్ని ఇట్లా కర్వ్స్ ఉంటాయి అన్నమాట. కర్వ్స్ ఉంటే రోడ్డు బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎంత కర్వ్స్ ఉన్నాయో. అంతగా ఒక వీడియోలో చూపించాను అనుకుంటున్నాను నేను. అంటే ఆ వీడియోస్ వారణాసి వీడియోస్లో వస్తుంది సేమ్ కర్వ్ సేమ్. ఇది ఫ్రంట్ వ్యూ, అంటే ముందు హ్యాండిల్ బార్కి క్యామ్ ఉంటుంది అనమాట. అదొక ఫ్రంట్ వ్యూ వీడియోస్. మన దగ్గర చాలా అగ్రికల్చర్ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ అంత అగ్రికల్చర్ ఏమి ఉండదు అనమాట. కానీ వేరే ప్లేస్లో ఉంటుంది అనుకుంటా వెస్ట్లో. నేను ఉండే ప్లేస్లో మాత్రం అంత ఎక్కువ అగ్రికల్చర్ ఏమి ఉండదు. కొద్దిగా వాటర్ అసలు చాలా వాటర్ ఫెసిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఏమో మరి ఇంకా తెలియదు అంత. కానీ వేరే ప్లేస్లో ఉండొచ్చు, కానీ నేను ఉండే ప్లేస్లో మాత్రం కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా ఇది. అంటే మిగతా అంతా బాగానే ఉంటుంది. కోల్కతా లాంటి ఏరియాస్ అయితే, కోల్కతా పెద్ద సిటీ. యాక్చువల్లీ నేను ఇక్కడ ఉన్నాను కానీ ఎప్పటివరకు కోల్కతాకి వెళ్ళలేదు. ఇప్పుడు నెక్స్ట్ కోల్కతా ఒకసారి ఎప్పుడైనా వెళ్ళాలి. అంటే వెళ్ళాను కానీ ట్రైన్లో వెళ్ళాను, బైక్ మీద వెళ్ళలేదు. तो हमको ज़्यादा काम रहता है हॉस्पिटल में, इस वजह से हम लोग वीडियो एडिटिंग करना बहुत मुश्किल हो रहा है. इस वजह से वीडियोस थोड़ा बहुत लेट हो रहे वीडियो अपलोड करना. अगर मैं तो कोशिश करूँगा कि जल्दी करूँगा, लेकिन हमारा बहुत सारा काम रहता है, इस वजह से थोड़ा वीडियोस लेट हो रहे. अरे सब कुछ यूट्यूबर लोग रहते हैं ना, मतलब वो लोग ट्रैवल करते हैं उसके बाद एडिट करके रखता है. लेकिन ट्रैवलिंग तो हमारा हॉबी है. मतलब ऐसे जब ट्रैवल करेगा तब रिकॉर्ड करके एडिट करके रखे. इस वजह से हमारा वीडियोस बहुत लेट हो रहे हैं. देखते हैं, मैं ट्राई करता हूँ. अभी भी काउंसलिंग भी लेट हो रहे हैं. मेरा जूनियर आएगा तो थोड़ा टाइम मिलेगा मेरे को, तब थोड़ा जल्दी एडिटिंग कर सकता हूँ. जो भी है देख सकते हैं, रास्ता कितना अच्छा है और पीछे सन दिख रहे. रियली इवनिंग टाइम तो इस वजह से अच्छे से दिख रहे. एक्चुअली बाइक की वजह से थोड़ा लेट हो गया, इसके हिसाब से बहुत मतलब पूरा रात चलाना पड़ा. और इधर क्या है कि बहुत ठंडा रहता है, यही एक दिक्कत होगा. ठीक है, ये रास्ता जब तक NH-19 आएगा तब तक थोड़ा टाइम लगेगा ये रास्ता में, क्योंकि अच्छा रास्ता अच्छा नहीं रहेगा. NH-19 से ठीक ठाक रहेगा रास्ता. NH-19 के बाद हम लोग बीच में बहुत सारे छोटा विलेजेस, मतलब छोटे पॉइंट्स रहता है. और उसके बाद तो धनबाद मेरा मतलब पहले ज़्यादा पॉइंट है. धनबाद के बाद औरंगाबाद आएगा. ज़्यादा डिस्टेंस ही रहेगा, लेकिन मैं बोल रहा कि ये मेन पॉइंट्स रहेगा. అది ఇక్కడి నుంచి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి చాలా టైం పట్టింది అసలు. నేను బైక్ రిపేర్ అవ్వడం వల్ల చాలా లేట్గా స్టార్ట్ అయ్యాను. నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం అనుకున్నాను యాక్చువల్లీ, ఎందుకంటే ఇక్కడ చాలా చలి ఉంటుంది. నైట్ టైం చలిలో రైడ్ చేయడం చాలా కష్టం. మ్యాక్సిమం చాలా తక్కువ ఉంటుంది, అంటే ఒక 10 degrees 11 degrees అలా అవుతుంది అనమాట. మనం వెళ్ళే స్పీడ్కి అసలు
విపరీతమైన చలి ఉంటుంది, మొత్తం ఫింగర్స్ అన్నీ ఇట్లా క్లోజ్ అయిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాను, కానీ బైక్ రిపేర్ వల్ల స్టార్ట్ అవ్వలేకపోయాను. ఇక్కడ మధ్య మధ్య చాలామంది కలిశారు. ఇది ఇక్కడ విలేజెస్ అనమాట, ఇక్కడ ఉండే విలేజెస్. కొంచెం फास्ट फॉरवर्ड చేశాను. ये तो फास्ट फॉरवर्ड किया था क्योंकि वीडियो का लेंथ बहुत ज़्यादा हो रहा है, इस वजह से फास्ट फॉरवर्ड किया थोड़ा. इधर तो फास्ट फॉरवर्ड किया था लेकिन ठीक ठाक. एक्चुअली मैक्सिमम तो अभी तो लगभग मेरा फ्रंट एंगल ही आ रहे हैं. नेक्स्ट टाइम मतलब रोड भी दिखेगा नेक्स्ट टाइम आए थोड़ी टाइम के बाद. एक्चुअली मेरे को एडिट करके वीडियो बीच में कट करना तो अच्छा नहीं लगती, इस वजह से मैं जब इस वीडियो का लेंथ ज़्यादा होगा तब क्या करता कि वीडियो को फास्ट फॉरवर्ड करता हूँ. इसमें ऐसे फास्ट फॉरवर्ड करेगा तो कंप्रेस हो जाएगा फाइल. ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. అంటే ఇప్పుడు వీడియోలు మొత్తం నాకు కట్ చేయడం ఇష్టం ఉండదు ఎక్కువ. నేను ఎంత వీడియో మొత్తం రికార్డ్ చేసిందంతా ఆ లెంత్ అంతా ఆల్మోస్ట్ పెట్టేస్తాను. పెట్టేసి దాని తర్వాత నేను అది ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను అనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ కంప్రెస్ అయిపోయింది. ఒక 10 minutes వీడియో ఉంటే అది ఒక 1 minute ఆటోమేటిక్ ఓపెన్ చేస్తుంది అనమాట. చూడొచ్చు. నేను ఇక్కడ నుంచి ముందుకెళ్ళి ఒక రైల్వే క్రాసింగ్ ఉంటుంది. 51 रेलवे क्रॉसिंग रहेगा और उसको क्रॉस करके जाने के बाद लगभग 10-15 किलोमीटर में NH-19 आएगा. तो इधर देख सकते हैं. मैं पिछले बार भी आया था इधर, तब भी एक रेड सिग्नल था. जब भी मैं इधर आता हूँ तब ये रेड सिग्नल ही होता है इधर. ఎంత కూడా వచ్చాను నేను, అంతకుముందు వచ్చినా కూడా రెడ్ సిగ్నల్ ఉండేది. ఈ స్టేషన్ దాటినాక నెక్స్ట్ గేట్ ఓపెన్ చేశాడు. ఈ హ్యాండిల్ వర్క్ కెమెరా పెట్టానమాట. ఈ హ్యాండిల్ వర్క్ కెమెరా ఇక్కడనే చాలా గూడ్స్ ట్రైన్లు అవి ఇవి వెళ్తాయి అన్నమాట. చాలా వరకు కొంచెం వచ్చి గూడ్స్ ట్రైన్ ఉంది పక్కన ఆగి. ఇది ముందు క్యాంప్ నుంచి చేశాను రికార్డింగ్. యాక్చువల్ నాకు మైక్ ఉంది, కానీ ఆ మైక్ అంతా కరెక్ట్గా వర్క్ చేయలేదు. ఇక్కడ చూసి దూరంగా సన్ కనిపిస్తుంది, ఎంత బాగా అనిపిస్తుందో. మధ్య మధ్యలో చాలామంది కలిశారు. యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ చాలా ఫెస్టివల్స్ జరుగుతాయి అన్నమాట.
ఇక్కడ చాలామంది కలిసారన్నమాట మధ్య మధ్యలో. చూపిస్తాను వస్తారు నెక్స్ట్. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది వాటర్. ఇట్లా ప్రతి ప్లేస్లో ఉంటాయి అన్నమాట, ప్రతి విలేజ్లో ఇలా ఉంటాయి అన్నమాట వాటర్. అక్కడే జనాలు అన్నీ యూజ్ చేసుకుంటారు. కానీ మన తెలంగాణలో ఇట్లా ఏముండే అన్నమాట. అట్లా మ్యాక్సిమం అన్నీ మనకి వాటర్ అనేది అంటే డ్రింకింగ్ వాటర్ ద్వారా వస్తాయి, అవే యూజ్ చేస్తారు అన్నిటికీ. కానీ ఇక్కడ ప్రతి విలేజ్లో ఒక చిన్న చెరువు చిన్న కుంటలాగా పాండ్లాగా ఉంటుంది, దాంట్లో వాటర్ ఉంటాయి. ఇక్కడ విలేజెస్ అవి యూజ్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి చిన్న చిన్న అనేది టోటల్ అంటారు. ఈ మన నార్త్ సైడ్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూడండి జనాలు వీళ్ళు ఆ చందాలు కనెక్ట్ చేస్తారు అన్నమాట. ఓహో ఎక్కువ చూసుకోవాలి. యాక్చువల్లీ నేను ఎప్పుడైనా ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాను ఫస్ట్ స్టార్ట్ అయిపోయి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ కొట్టించే స్టార్ట్ అయ్యాను. ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే ఒక 400 కిలోమీటర్ 400 పైనే వస్తుంది, 400 కిలోమీటర్స్ పైనే. యాక్చువల్లీ ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు చాలా టైం పట్టింది అనమాట. టైం పట్టింది ప్లస్ ఏంటంటే నైట్ టైం కాబట్టి ఫుల్ చలి ఉండేది. అందుకే ముందే నేను ఒక ప్లేస్ చూసి రెస్ట్ తీసుకున్నాను. అది నేను చూపిస్తాను ముందు. ఇక్కడ చూడండి వెళ్ళి చందా అడుగుతున్నాను అనమాట. ఇక్కడ నన్ను చూసి వచ్చాడు, వాళ్ళ కెమెరా అంతా చూసి ఎంత వచ్చారు. వీళ్ళు ఫోటోలు కూడా తీసుకున్నారు. వాళ్ళకి తెలియజేయమంటే ఆ క్యామ్ యాక్చువల్లీ రికార్డ్ అవుతుంది తెలియదు, అందులో చెప్పాను ఇట్లా క్యామ్లో రికార్డ్ అవుతుంది, మీరు వస్తారు యూట్యూబ్ ఛానల్ చూడండి. ఇక చూడ ఎంత వింతగా వస్తాను. యాక్చువల్గా ఏంటంటే సార్ ఇలా కొత్తగా రైడర్స్ దూరం నుంచి వచ్చే వాళ్ళని చూసి జనాలు చాలా వరకు ఎంతోజియాస్టిక్గా చూస్తారు అన్నమాట. ఈ ఇద్దరు వెళ్తారు ఇట్లా రైడ్ చేస్తున్నారు. హాయ్ చెప్తున్నాడు. నేను అసలు ఆ ఫోన్ కనెక్ట్ ఫోన్లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి, అది బటన్ అక్కడ నా దగ్గర ఇయర్ ప్లగ్లో ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ పనిచేయలేదు అన్నమాట. నేను ఫోన్లో మ్యూజిక్ ఆన్ చేస్తున్నాను. క్రాప్ చేశాను. ఇంకా మీరు చెప్పారన్నమాట యూట్యూబ్లో వస్తాడు చూడండి. కానీ అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మన కూడా చందా గారు, కానీ మనమే దూరం వెళ్తున్నాం, మన దగ్గర అంత డబ్బులు లేవని చెప్పాము. తర్వాత ఎప్పుడు వచ్చినప్పుడు ఇస్తానని చెప్పాను, వాళ్ళు పర్లేదు అని అన్నారు. ఈ బ్రిడ్జ్ అంతా ఒకసారి చూపించాను. యాక్చువల్లీ అసెన్సర్ ఉన్న ప్లేస్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు.
కానీ అంత దూరం నుంచి వెళ్ళలేదు. అది కొంచెం ఇక్కడ నుంచి ఉండేదానికి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, కానీ కొంచెం రోడ్ బెటర్ ఉంటుంది దీనికన్నా. అయినా కూడా నేను రోడ్ ప్రిఫర్ చేయలేదు, ఈ రోడ్ ప్రిఫర్ చేశాను. యాక్చువల్ మన దగ్గర ప్యానెల్స్ లేవు అనమాట, వైట్ ప్యానెల్స్ లేవు. కానీ నేను అరవై లగేజ్ బ్యాగ్ ఒకటి వెనకాల బ్యాగ్ బైక్ కట్టేశాను. ఇది స్టార్టింగ్ వీడియోస్ అనమాట. యాక్చువల్గా నేను చాలా టైం పట్టింది, చాలా ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. అసలు చాలా మంది జనాలు వస్తున్నారు, చాలా మంది జనాలు వచ్చారు. నేను అయినా కూడా చాలా క్లియర్ చేశాను, చాలా కష్టపడి క్లియర్ చేశాను. అది కూడా మనము చూసే వాళ్ళకి అర్థమవుతుంది, మన దగ్గర కెమెరా అవి ఉన్నాయి కాబట్టి చాలా మంది మనకు హెల్ప్ చేశారనమాట. ఇక్కడ నుంచి వెళ్తే నువ్వు క్లియర్ చేస్తావు, అక్కడ నుంచి వెళ్తే క్లియర్ చేస్తావు. ఒకరే చెప్పాడు, ఇంత ట్రాఫిక్ జామ్లో క్లియర్ చేయడం కష్టము, ఆపోజిట్ సైడ్లో నుంచి క్లియర్ చేయాలి. ఆపోజిట్ సైడ్లో నుంచి అంటే అది కొంచెం తప్పే, కానీ ఇంకా వేరే ఆప్షన్ లేకుండే. అలా చాలా వరకు క్లియర్ చేశాను, చాలా దూరం వెళ్ళాను. 80 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ అట్లా ఆపోజిట్ సైడ్ నుంచి మెల్లిమెల్లిగా క్లియర్ చేస్తే అనమాట. అది చాలా టైం పట్టింది. మళ్ళీ ప్రయాగరాజ్ వెళ్ళిన తర్వాత కూడా అసలు ఎంతమంది జనాలు అంటే అసలు చాలా మంది జనాలు. చూద్దాం, ఇప్పుడైతే స్టార్టింగ్లో ఉందాము. ఇది వచ్చేసి NH90 అనమాట. NH90లోకి ఆల్రెడీ ఎంటర్ అయ్యాను. అప్పటికే చికెట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తే ఇందాక ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. నెక్స్ట్ అంటే నేను ఆల్మోస్ట్ ధన్బాద్కి కొంచెం ముందు ఆగాను ఒక ప్లేస్ని. NH90 అనమాట. ఇక్కడ చూడొచ్చు, అంతా కూడా ఇదే వేలు వెళ్ళారు. హిమాలయన్ అడ్వాంటేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఈ నావిగేషన్ డాష్ బోర్డ్లో వస్తూ ఉంటుంది. అదొక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు నావిగేషన్ వచ్చేది. కంటిన్యూ స్ట్రేట్ ఆల్మోస్ట్ అంత ఒకటే రాస్తూ ఉంటుంది. ఒకటే దారి ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు, సేమ్ వేడి ఉంటుంది మొత్తం. అక్కడ వరకు సేమ్ వేడి ఉంటుంది అన్నమాట. నేను ఏమి సడన్గా కంటిన్యూస్గా వెళ్ళి మధ్యలో రేట్ తీసుకున్నాను. ఒక నైట్ బాగా చాలా ఎక్కువ ఉండేది మంచిగా. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎంత మంచు అంతా వస్తున్నాయి. అక్కడ ఈ రోడ్ మీద కనిపిస్తాయి లైట్ కింద.
మంచి ఇక్కడ డాష్ బోర్డ్లో కనిపిస్తుంది టెంపరేచర్. యాక్చువల్లీ ఇప్పటికే టెంపరేచర్ డ్రాప్ అయిపోతున్నాయి అన్నమాట. అయినా కూడా అసలు మనకి ఇంకా ఆప్షన్ లేకుండే రైడ్ చేయాల్సి వచ్చింది. రైడ్ చేయాలి ఇంకా అంతే చేసేసాం. చూడొచ్చు ఎంత ఫాగ్ ఉందా, నైట్స్కి నచ్చాలనిపిస్తుంది ఫాగ్. జస్ట్ టైం 6:22 అవుతుంది. మన డెస్టినేషన్ ఇంకా 5:20. ఈ కెమెరా యాంగిల్ చేంజ్ చేసామన్నమాట. ఇది హెల్మెట్ పెట్టిన క్యామ్. ఇందాక మేము ముందు చూపించిన దాంట్లో హ్యాండిల్ బార్క్ ఉండేది. ఈ రోడ్ బాగుంటుంది. ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్స్ అది బాగుంటుంది. తర్వాత కూడా బాగానే ఉంటుంది కానీ మరి ఇంత స్మూత్గా ఉంటుంది. మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ అవి వస్తూ ఉంటాయి ఆ రోడ్స్లో. దిస్ ఈజ్ యువర్ సర్జన్ బిహైండ్ ద వాయిస్. ఈరోజు నేను ఉన్న ప్లేస్ వచ్చేసి బాక్రా. మీ అందరూ తెలిసిందే. అది ఖరగ్పూర్ నుంచి ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ వచ్చాను. నేను ధన్బాద్ దగ్గరలో ఉన్నాను, జార్ఖండ్లో. ఇక్కడ నుంచి ఇంకా ప్రయాగరాజ్ వచ్చేసి 520 కిలోమీటర్స్, 530 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7 o'clock అవుతుంది. నేను రేపు నైట్ అంతా ట్రావెల్ చేస్తాను. రేపు మార్నింగ్ కల్లా ప్రయాగరాజ్ వెళ్ళిపోతాను. ఓకే, లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. దిస్ ఈజ్ యువర్ సర్జన్ బిహైండ్ ద వాయిస్. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి ఇంకా ఆల్మోస్ట్ కంటిన్యూస్గా రైడ్ చేశాను కదా. చలి కూడా బాగా చలి. నైట్ టైం చాలా టెంపరేచర్ తగ్గిపోయాయి అనమాట. 12 degrees 11 degrees అలా అయిపోయింది. మధ్య మధ్యలో టీ బ్రేక్ అవి తీసుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే ఈ మధ్యలో అసలు ఎక్కడ స్టే చేయడం కూడా వీలు ఉండదు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఔరంగాబాద్ పెద్ద సిటీ. ఔరంగాబాద్ వరకు ఇంకేం అయి ఉండవు మధ్యలో. ఎక్కువ వీడియోస్ కట్ చేయను అనమాట. అందుకని చెప్పేసి వీడియోలు ఎంత ఎక్కువ అవుతున్నాయి. యాక్చువల్లీ ఇంత లెంత్ చూడడానికి జనాలు కూడా ఇష్టపడరు అని నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. కాకపోతే చూద్దాం. నాకు వీడియో కట్ చేయడం ఎక్కువ ఇష్టం ఉండదు. అందుకని నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి కంటిన్యూ చేస్తాను. ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను ఇంకా. ఇక్కడ చూసి ఈ వే అంతా అంతకుముందే వారణాసిలో కూడా వస్తాయి. నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇదే వే ఉంటుంది ఆల్మోస్ట్. కంట్రోల్ బాగుంటుంది చెప్పచ్చు.
నెక్స్ట్ లదాఖ్ వెళ్తాను. లదాఖ్ వెళ్ళేప్పుడు కూడా మనం ఇదే వేలో వెళ్ళాలి. లదాఖ్ వెళ్ళేప్పుడు ఢిల్లీకి వెళ్ళి, ఇది కోల్కతా ఢిల్లీ హైవే అన్నమాట. అప్పుడు కూడా సేమ్ వేలో వెళ్ళాలి. ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి వెళ్ళాలన్నమాట. లదాఖ్ ప్లాన్ చేస్తున్నాం కానీ ఏమవుతుంది చూడాలి ఎప్పటివరకు. ఇక్కడ అన్నీ మనం ప్లాన్ చేసినట్టు అవ్వవు. ఇది ఫస్ట్ వీడియో. ఈ కుంభమేళ వీడియోస్ ఈ 25th అంటే కుంభమేళ అయిపోయే వరకు మొత్తం వీడియోస్ పెడదాం అనుకున్నాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను. నేను కొంచెం బిజీగా ఉంటాను. కమింగ్ 2-3 డేస్లో చాలా బిజీగా ఉంటాను. ఏమైనా ట్రై చేస్తాను వీడియో ఎడిట్ చేయడానికి. వీడియోస్ ఎడిట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ ఇది చాలా చాలా ఎక్కువ ఉండే అనమాట. మధ్యలో బ్రేక్ తీసుకున్నాను. నేను బ్రేక్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 300-400 కిలోమీటర్స్ దూరంలోనే ఆగిపోయాను. ఒకవేళ రెస్ట్ తీసుకున్నాను అనమాట. మధ్య మధ్యలో హోటల్స్ అయితే స్టే చేయడానికి ఏం లేదు. అందుకని చెప్పేసి ఒక దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర ఆగి అక్కడ వాళ్ళు పడుకొని ఇచ్చారు. అక్కడ పడుకున్నాను అనమాట. మా దగ్గర టెంట్ ఉంటాయి కాబట్టి ఇక్కడ పడుకున్నాను టెంట్ వేసుకొని. ఇక్కడ చూడొచ్చు అసలు వచ్చే అందరూ అసలు ఎంత ఈ రోడ్ అంతా ఎంత బిజీగా ఉండదు, అంత బిజీగా ఉంది. ప్రతి ఒక్కరు వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్తారు. ఇది పెట్రోల్ బంక్ అనమాట. నేను ఇక్కడ పడుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ అయ్యాను మళ్ళీ. ఇక్కడ నుంచి నేను అంటే నాకు నైట్ తెలిసిందే కంటే చాలా ఒక 60-70 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ ఉందని తెలిసేది. అందుకని అంత దూరం ఆ నైట్లో అక్కడ మధ్యలో ఉండడానికి కూడా స్టే హోటల్స్ కానీ ఏం లేవు. అందుకని చెప్పేసి పెట్రోల్ బంక్ వాళ్ళని అడిగాను అక్కడ పడుకోవచ్చు అంటే వాళ్ళు పడుకోమన్నారు. మా దగ్గర టెంట్ ఉండేది. ఆ టెంట్ వేసుకొని పడుకోవాలి అనమాట. వాళ్ళ దగ్గర చెద్దర్లు అవి ఉంటే ఇచ్చారు, ఒక బ్లాంకెట్ కూడా. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాను. ఇంకా చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. నేను మార్నింగ్ 5 o'clock లేసి వెళ్దాం అనుకున్నాను కానీ ఒక 6:30-7 అయినట్టుంది. ఇక్కడ చూడవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి ఒక 15-20 కిలోమీటర్స్ పోయాక ఫుల్ ట్రాఫిక్ జామ్. ఆ ట్రాఫిక్ జామ్ వీడియోస్ అనేవి నెక్స్ట్ పార్ట్లో వస్తాయి. ట్రాఫిక్ జామ్ అంటే యాక్చువల్లీ పోలీస్ వాళ్ళు మధ్య మధ్యలో ఆపేస్తారు అనమాట. ఎందుకంటే ఇన్ఫ్లో ఎక్కువ అవుతుందని. వారణాసికి వెళ్ళే వాళ్ళు వెహికల్స్ అన్నీ ఒక్కసారి వెళ్ళేసరికి మొత్తం చాలా రష్ అయిపోతుందని చెప్పేసి మధ్య మధ్యలో వెహికల్స్ ఆపేసి ఇటు నుంచి అటు వెళ్ళే వెహికల్స్ మధ్యలో ఆపేస్తున్నారు. అటు నుంచి అటు వచ్చే వెహికల్స్ కొంచెం దూరం ఆపేస్తున్నారు. ఒక 10 kilometers అలా ఆపేస్తూ ఒక 3 hours 4 hours తర్వాత రిలీజ్ చేస్తున్నారు అన్నమాట. అందుకని చెప్పేసి అంత ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ చూడొచ్చు ఈ రోడ్ ఎంత బాగుంటుందో. నేను అంతమంది ఈ రోడ్లో మ్యాక్సిమం 163 వెళ్ళాను అనమాట. ఇది ఒక మంచి రోడ్. ఇక్కడ మ్యాక్సిమం స్పీడ్ బ్రేకర్స్ ఏమి ఉండవు, క్లియర్ విజిబిలిటీ ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ట్రాఫిక్ జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ట్రాఫిక్ జామ్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ టైం. మన వీడియో సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు అనుకుంటున్నాను.
అంటే ఇప్పుడు అందరు రెగ్యులర్ యూట్యూబర్స్ లాగా మనము కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయడం మనకి కొంచెం టైం టఫ్ అనమాట. అంటే ఎడిట్ చేయడం ఇదంతా పెట్టడం. అయినా స్టిల్ అట్లీస్ట్ నాకు తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇట్స్ ఫైన్, ఎవరిష్టం వాళ్ళది, పర్లేదు. మెల్లమెల్లగా వస్తారు, ఎందుకంటే మనం కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి చూడడం మెల్లగా చూస్తారు అనుకుంటున్నాను నేను కూడా. ఇలాంటి డైవర్షన్స్ చాలా ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, అక్కడ చాలా యాక్సిడెంట్స్ అవుతాయి అన్నమాట. చాలామంది బైకర్స్ వచ్చి అక్కడ కింద పడిపోయి చాలా రిస్క్ అనమాట అవి. కదా అక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి డైవర్షన్స్ అని పెట్టారు. ఓకే, ఈ వీడియోని లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను నేను. ఈ లారీ చూడండి ఎట్లా వస్తున్నాను. ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. మళ్ళీ కలుద్దాం.